ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికార మదంతో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలపై భీమవరం వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తల నరుకుతామని మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం భీమవరం నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించి మాట్లాడి కూడా భీమవరం సంబంధించినటువంటి మహిళా నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా బుచ్చయ్య చౌదరి గారిని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవలసిందిగా ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చూపించే ఆదరణ ఓర్చలేక ఈ వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైన విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తల నరుగుతాను అంటున్నాడు కదా, మరి ఆయన్ని నాలుక చీరుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జగన్ గారు కూడా గతంలో మరి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అలాంటి మాటలు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మాజీ చంద్రబాబుగా మా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయించాల. అలాంటి మా జగన్ గారిని తల నరుగుతానని మాట్లాడాడంటే అతనికి కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మీ మహిళల తరపున అడుగుతున్నాం. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు ఏం చేస్తున్నారు మీరు? చిన్నారుల్ని మరి ఎంత చిన్నారులు అంటే మీరు ఆకువీళ్ళలో ఉండిలో చూస్తే మరి చిన్నారిని 8 సంవత్సరాల అమ్మాయిని ఎంత హింసించి 75 సంవత్సరాల వ్యక్తి ఆ పిల్లని ఇచ్చేస్తే అప్పుడు మీరు ఏమి నిలదీశారు? ఎవరైనా హోంమంత్రి కానీ ఎవరైనా వచ్చారా? మీ పార్టీ డిపార్ట్మెంట్ ఎవరైనా వచ్చిందా? మరి ఏం చేసింది? మేమంతా నాయకులు అంతా వెళ్ళి మరి వాళ్ళు ఆనందంగా ఉండబడి జరిగింది. అదేవిధంగా మరి చౌదరి గారినే కాదు, చెవిరెడ్డి గారినే కాదు, ప్రతి ఒక్కరిని మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మీరు పథకాలు ఇవ్వటం మానేసి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసే కొలది మా ప్రభుత్వానికి ఇంకో విప్లవంగా తయారవుతుందని మేము గర్వకారంగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్రజా ఆదరణ జగన్మోహన్పై తగ్గలేదని ఆ ఉక్రోషంతో ఏదో రకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలని తప్ప ఇంక వేరేది ఏం కాదు. బుచ్చయ్య చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. క్షేత్రస్థాయిలో చూసినాక జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ అన్యాయం జరుగుతున్నటువంటి వాటిని కూడా ప్రశ్నిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్న తరంలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి పూర్తి స్థాయిలో బుచ్చయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో కూడా చెప్పులు దండలు వేయాల్సిన రోజులు కూడా ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, భీమవరం నుంచి.